శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి సంజీవిని బ్లడ్ బ్యాంక్లో పలువురు రక్తదానం చేశారు. శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం స్థానిక సంజీవిని బ్లడ్ బ్యాంక్లో నిడిగట్ల చిన్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు పుణ్యక్షేత్రం శ్రీనివాస్, ప్రసాద్ యాదవ్, తెల్లమేకల వీరబాబు, గణేష్ యాదవ్, మాజీ సైనికుల అంగటి సురేష్, నందమూరి యువసేన అధ్యక్షుడు పాతూర్ నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ సంస్థను స్థాపించి ఈ రోజుకి 7 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా ఈ రోజున సంజీవిని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ రక్తదాన శిబిరం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ అనే సంస్థ 25/1/2020 స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 7 సంవత్సరాలుగా ఈ సంస్థను నడిపించడం జరుగుతుంది. 7 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామ కృషితో శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ వాళ్ళు చక్కగా అవసరమైనటువంటి పేషెంట్లందరికీ కూడా చిన్న ఫోన్ కాల్తో వాళ్ళు బ్లడ్ని అందించడం జరుగుతుందండి. దానికి సహకరిస్తున్నటువంటి దాదాపు 1600 మంది టీం సభ్యులు ఉన్నారు. ఈ 1600 మందికి కూడా వాళ్ళ యొక్క కృషికి అభినందనీయం. ఇలా మరింత సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సుదూర ప్రాంతం నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మా సోదరుడు ప్రసాద్ యాదవ్, అలాగే గణేష్ యాదవ్, మా కుటుంబ సభ్యులందరూ మీరందరూ మాకు ఎన్నిదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, ప్రతి ఒక్క రక్తబొట్టు మానవ సేవే మాధవ సేవ విధంగా ముందుకు తీసుకెళ్లి అందరి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ, ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మన ఈ సంస్థకి ఈరోజు వార్షికోత్సవంలో ఇంతమంది యువత వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరం వందలాది ప్రాణాలు కాపాడడానికి, బ్లడ్ ఇవ్వడానికి ప్రతి క్షణం కూడా అనుక్షణం ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది.